ప్రైమ్ వన్ న్యూస్. ఇసుకను అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు వరంగల్ సిపి అంబర్ కిషోర్. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అక్రమ ఇసుక రవాణాపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. కమలాపూర్ అంబాల నేరెళ్ల వాగును సందర్శించారు సిపి. ఇసుక రవాణా మార్గాలపై పరిశీలన చేశారు. చెక్ పోస్టులను తనిఖీ చేశారు పోలీస్ కమిషనర్. అనుమతి పత్రాలు తప్పనిసరిగా పరిశీలించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. నిరంతరం ఇసుక రవాణా వాహనాలపై నిఘా పెట్టాలని సూచించారు సిపి. గ్రామ పంచాయతీ సిబ్బంది నిర్లక్ష్యం. 6 గడ్డివాములు దగ్ధమయ్యాయి. పట్టించుకొని పంచాయతీ సెక్రటరీ. మహబూబాబాద్ జిల్లా మరిపేట మండలం తండాధర్మారం గ్రామ పంచాయతీ సిబ్బంది నిర్లక్ష్యం. రోడ్డు క్లీన్ చేసి చెత్తకు నిప్పట్టించి వెళ్లిపోయిన గ్రామ పంచాయతీ సిబ్బంది ఆ నిప్పురవ్వులు పక్కనే ఉన్న గడ్డివాములపై పడడం వలన 6 గడ్డివాములు కాలి బూడిదయ్యాయి. గడ్డివాములు కాలుతున్న సమయంలో పంచాయతీ సెక్రటరీకి ఫోన్ చేసిన పరశురాం మీటింగ్ లో బిజీగా ఉన్నారని ఫోన్ పెట్టేసిన తండాధర్మారం పంచాయతీ సెక్రటరీ. లబోదిబోమంటున్న బాధిత రైతు. గ్రామ పంచాయతీ సిబ్బంది నిప్పు పెట్టడం ద్వారా 6 గడ్డువాములు కాలిపోయినాయి. దగ్గర వీటికి 1200 గడ్డు మంపులు ఉంటాయి. ఈ మొత్తం కాలిపోయింది. గ్రామ పంచాయతీ ఎవరు స్పందించడం లేదు. మార్కెట్ లో మిర్చికి 12,000 రూపాయల ధర ఉంటే కేవలం 7,000 రూపాయలు మాత్రమే ఇస్తానని జీవో ఇచ్చిన నువ్వు ఇప్పుడు మాట్లాడుతున్నావా జగన్ అంటున్నారు. మాట్లాడితే ఒక విషయం చెప్తాడు. మేము ఉండేటప్పుడు 20,000 రూపాయలు ఉండేది, చంద్రబాబు నాయుడు వచ్చాక 13,000కి తగ్గిపోయిందని చెప్పి మాట్లాడుతున్నాడు. ఇది నేను సొంత కవిత్వం కాదు, ఇది ఆన్ రికార్డ్. ఏ డిపార్ట్మెంట్ దైనా సరే రికార్డు ఉంటుంది. గత 10 సంవత్సరాలు మిర్చి ధరలను తీసుకున్నాను ఒకసారి. 2015-16 నుంచి 2024-25 వరకు ఏ సంవత్సరం ఎంత ధర మిర్చికి ఉందని అన్ని సంవత్సరాలు చూస్తే మాక్సిమం 11,000 నుంచి 13,600 వరకు ఉంది. 2 సంవత్సరాలు 2022, 23, 23, 24 ఒక సంవత్సరం 20,500, ఒక సంవత్సరం 20,000 ఉంది. ఇది నేను ఏదో 13,000 ఉంది, 14,000 ఉంది, రైతుకి ఇప్పుడు ఇచ్చేస్తున్నామని చెప్పి నేను ప్రభుత్వం తరపున చెప్పడానికి సిద్ధంగా లేను. ఈ రోజు మిర్చి రైతు ఇబ్బందుల్లో ఉన్నాడు. ఎందుకంటే ఆ రోజుకి ఈ రోజుకి పెట్టుబడులు పెరిగాయి, పెస్టిసైడ్స్ రేట్స్ అన్ని పెరిగాయి, కూలీల రేట్లు పెరిగాయి. ఇబ్బందులు ఉన్నటువంటి విషయం కూడా ఈ రోజు మేము గ్రహించాం. నీలాగా చేతులు కొట్టుకొని ముడుచుకోను, నీలాగా ఎవరో పేపర్ మీద రాస్తే చదవడము ఈ ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి మాకు అవసరం లేదని చెప్పి తెలియజేస్తున్నాం. ఎంత తెలివైన వాడంటే జ్ఞానమున్న ఏ వ్యక్తి కూడా చేయడు. ఒక దంపుడు ఉపన్యాసం ఇచ్చావు కదా జగన్మోహన్ రెడ్డి, దీని ఒక్కదానికి నువ్వు ఆన్సర్ చెప్పు. ప్రభుత్వం మద్దతు ధర ఎప్పుడు ప్రకటిస్తుంది? మార్కెట్ లో ధర తక్కువ ఉంటే ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించి ప్రభుత్వం వెంటనే ఇంటర్వ్యూన్ అయి కొంత డబ్బులు పెట్టి ప్రభుత్వం కొన్నప్పుడే మనం మాట్లాడాలి. ఎంత తెలివైన వాడంటే 9/1/2020 సంవత్సరం. ఇంకా అబద్ధం చెప్తే నేనేం చెప్పలేను. ఆ రోజుకి ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి అని నేను అనుకుంటున్నాను. ఆ రోజు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి, మార్కెట్ యార్డ్ డిపార్ట్మెంట్ నుంచి ఒక జీవో రిలీజ్ చేశారు. ఆ రోజు మధుసూదన్ రెడ్డి గారు స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నారు. ఆ రోజు రెడ్ సిల్లీకి ఈ పెద్ద మనిషి మార్కెట్ రేట్ ఎంత ఇచ్చాడంటే 7,000 రూపాయలు ఇచ్చాడు. ఈ పెద్ద మనిషి 7,000 రూపాయలు మార్కెట్ రేటు జీవో రిలీజ్ చేసిన నాటికి గుంటూరు మార్కెట్ యార్డ్ లో రేటు 12,000 రూపాయలు ఉంది. ఇటువంటి పిచ్చి పనులు నువ్వు చేసి, ఇటువంటి దారుణాలు చేసి ఈ రోజు రైతు మీద గగ్గోలు పెడుతుంటే ఎవడు నమ్ముతాడని చెప్పి నేను తెలియజేస్తున్నాను. రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో 3 నెలల జీతం 9,000 అడిగినందుకు స్వీపర్ కొడుకును పోలీసులతో నడవలేని స్థాయిలో కొట్టించిన కాంగ్రెస్ నేత. ఆమె ఓ స్కూల్లో స్వీపర్. నెల జీతం 3,000, 3 నెలల జీతం 9,000 చెక్ మీద సంతకం చేయకుండా నెల రోజులు తిప్పుకొని ఇదేం అన్యాయం అని అడిగినందుకు పోలీసులతో కొట్టించిన
కాంగ్రెస్ నాయకుడు రమేష్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గం కొత్తపల్లి మండలం అల్లీపూర్ ప్రాథమిక పాఠశాలలో భీమమ్మ అనే వృద్ధురాలు 10 ఏళ్లుగా స్వీపర్ గా పనిచేస్తోంది. వ్యక్తి మనం నేను 3 ఏళ్ళ కొద్దిగా పగబట్టింది సార్. ఇదే దేశంలో 15 ఏళ్ళ కింద కేసులు అయ్యి మా పాలలకు తాకలాడబెట్టి మా పాలన తీయడానికి సిద్ధమై ఆయన ఈ రోజు కుటుంబపూర్వకంగా జరుగుతున్నారు సార్. ఎన్ని దినాలు ఉన్నా మా పాలన తీయడానికి ఆయన సిద్ధం ఉన్నారు సార్. ఆయన రాజ్యం ఈ రోజు ఉందని చెప్పి ఆయన సారోలను పంపించి మమ్మల్ని అరెస్ట్ చేసి ఇష్టం వచ్చిన కొట్టిపిస్తున్నారు సార్. ఇది విషయం జరిగింది. ఫోన్ చేసింది సార్. ఫోన్ చేస్తే నేను ఒక 12 గంటల మధ్యలో స్కూల్ కాడికి పోయినా సార్. స్కూల్ కాడికి పోతే సార్లు ఒక్కటే అడిగిన మా పిల్లలు చిన్న ఉండరు సార్. మా పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. అమౌంట్ 9,500. తమ ఖాతాలో ఉన్న డబ్బులు తమకు ఇవ్వాలంటూ బ్యాంకులో రైతులు అర్ధనగ్న ప్రదర్శన చేస్తున్నారు. ఆదిలాబాద్ రూరల్ భీంపూర్ మండలం వడూరు గ్రామానికి చెందిన జిల్లెల మోహన్ ₹1,00,000, ఆదిలాబాద్ మండలంలోని యాపాల్గూడ గ్రామానికి చెందిన రైతు నల్ల విలాస్ ₹76,000, నక్కల జగదీష్ ₹2 లక్షల గతేడాది పత్తి పంటకు సంబంధించిన డబ్బును పోస్టాఫీస్ ఖాతాలో జమ చేశారు. అయితే ఈ డబ్బు జమ చేసిన వెంటనే గత సంవత్సరం సంబంధిత అప్పటి పోస్టాఫీస్ మేనేజర్ విజయ్ జాదవ్ సైబర్ క్రైమ్ కు పాల్పడడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. మోహన్ జిల్లాల మోహన్ బ్యాంకు మేనేజర్ గారు ఒక 2 రోజు రోజుకు ముదురుతున్న వివాదం. అసిస్టెంట్ కలెక్టర్ కి వినతి పత్రం. ఎన్టీఆర్ జిల్లా మైలవరం మరసమల్లి ఒక హత్య కేసులో సంబంధం లేని దళిత సంసోనుపై 3rd డిగ్రీ ప్రయోగించిన సంగతి తెలిసిందే. ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ నాయకులు బుధవారం నాడు నందిగామ ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా చేస్తామన్నారు. అసిస్టెంట్ కలెక్టర్ కి వినతి పత్రం అందజేశామన్నారు. డిగ్రీ ఉపయోగించిన పోలీసులు వెంటనే సంసోన్ కుటుంబాన్ని డిగ్రీ ఉపయోగించిన పోలీసులు వెంటనే రెన్యువల్ కోసం సికింద్రాబాద్ ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయానికి కుటుంబ సభ్యులతో వచ్చిన ప్రతిపక్ష నేత కేసీఆర్ స్వాగతం పలికిన పాస్పోర్ట్ రీజనల్ ఆఫీసర్ సింధుజ. సీఎం చంద్రబాబుకి వైఎస్ జగన్ వార్నింగ్. ఒక ప్రతిపక్ష నేత పర్యటనకు వస్తే కనీసం పోలీసు భద్రత కూడా చంద్రబాబు ఇవ్వలేదు. ఎల్లకాలం మీరే అధికారంలో ఉండరు. రేపు మేమొచ్చినప్పుడు మీకు పోలీసు భద్రత ఇవ్వకపోతే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేసుకో. ఒక ప్రతిపక్ష నాయకుడు ఇక్కడికి వస్తున్నాడు అనంటే, రైతులతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు అనంటే కనీసం పోలీసుల భద్రత కూడా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వని పరిస్థితి. నేను ఇదే చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా, ఎల్లకాలం మీ ప్రభుత్వం ఉండదు. రేపొద్దున ప్రతిపక్షంలో మీరు కూర్చున్నప్పుడు ఇదే మాదిరిగా పోలీసు భద్రత మేము తీసేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేసుకో చంద్రబాబు. నువ్వు చేస్తా ఉన్నది కరెక్టా కాదా అన్నది కూడా ఒకసారి ఆలోచన చేసుకోమని చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా గట్టిగా చెప్తా ఉన్నాం, విజ్ఞప్తి చేస్తూ. ఫైర్ గేమ్ కోసం గొడవ పడిన నడి రోడ్డుపై కొట్టుకున్న విద్యార్థులు. ఏలూరు నగరంలో ఫ్రీ ఫైర్ గేమ్ విషయంలో తలెత్తిన వివాదంలో 2 వర్గాలుగా విడిపోయి వీధి రౌడీల్లా కొట్టుకున్న విద్యార్థులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు స్థానికులు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సింది. హన్మకొండ హంటర్ రోడ్డులోని వరంగల్ పబ్లిక్ స్కూల్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్య. సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్న పోలీసులు.
ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ ప్రైమ్ వన్.